చెప్పినారు. రైతు ఆత్మహత్య కుటుంబాలు అంటే ఇంత డిస్ట్రెస్లో ఉన్న కుటుంబాలకే ఈ రుణమాఫీ వర్తించదని చెప్పినారు. తర్వాత ఇంకోటి ఏంటంటే రుణమాఫీలో కూడా కొంచెం అంటే ఇది అనుకోవడానికి సాధ్యమయ్యే పనేనా అనిపించవచ్చు, కానీ ప్రైవేట్ రుణాలు మాఫీ వైపు చర్చ జరగాలి. రైతు ఆత్మహత్య కుటుంబాలకు ఇప్పటికీ ప్రైవేటు రుణాలే ఎక్కువ నడుస్తున్నాయి, మామూలు కుటుంబాలకు కూడా అవే ఎక్కువ నడుస్తున్నాయి. దీంట్లో కూడా అంటే 1,00,000 రుణమాఫీలో నిన్న మొన్న బాధిత కుటుంబాలు చెప్పిందల్లా అదే, రుణమాఫీలో సగం అటు సగం ఇటన్న పెట్టేది ఉండే, కొంత అంటే సాధ్యం కాని పనేం కాదు. ఎందుకంటే ఇప్పుడు రైతు ఆత్మహత్య కుటుంబాలకు 50,000 వన్ టైం సెటిల్మెంట్ అని పెట్టారు. అంటే ఒక 50,000 రూపాయలు ప్రైవేట్ అప్పులకు గవర్నమెంట్ కడుతున్నట్లు. అయితే అది చాలా ఇబ్బందికరమైన విషయమే అయినప్పటికీ 7,000 మందికి అలా వర్తించింది మొత్తం 36,000 కుటుంబాలలో. కాబట్టి ఈ రుణమాఫీలో కూడా ప్రైవేట్ రుణమాఫీల వైపు చర్చ జరగాలనేది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వ్యవసాయ సంక్షోభం మీద మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. అయితే కొంచెం గత 5-6 సంవత్సరాలుగా కొంచెం వ్యవసాయ రంగంలో కొత్త రైతులు వ్యవసాయంలోకి వస్తున్నారు. అంటే ఒకప్పుడు వ్యవసాయం అంటే కొంత అగ్రవర్ణాల ముచ్చటనే మాట్లాడుకునేది. ఏ వ్యవసాయం అంటే పెద్ద రైతులు, పెద్ద వాళ్ళు, ఏ 20-30 ఎకరాల భూముల గురించే మనం అనుకునేది. కానీ ఇప్పుడు గత 5-6 సంవత్సరాలుగా తీసుకుంటే ఎక్కువ 1 ఎకరా సొంత భూమి ఉన్నోళ్ళు 2-3 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయంలోకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆత్మహత్యల ట్రెండే పరిశీలిస్తే మహబూబ్ నగర్లో విపరీతంగా గొల్లకుర్మలో ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లాకు వస్తే ప్రతి 4గురిలో ఒకరు ముదిరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది. కరీంనగర్ జిల్లాకు వస్తే ఎక్కువ మున్నూరు కాపులు ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా ఖమ్మంకి వస్తే ట్రైబల్స్ ఎక్కువ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్లో గోండ్లు ఎక్కువ ఆత్మహత్య చేసుకున్నారు. వాస్తవంగా ఉన్న ట్రెండు మొత్తం 36,000 మంది ఆత్మహత్య చేసుకుంటే దీన్ని కూడా విభజన చేస్తే 24,000 మంది తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే 12,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే 3 2 వంతులు కరెక్ట్గా 24,000 మంది, ఒక 7-8 మంది అటు ఇటు 24,000 మంది ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. అంటే కుల వృత్తులను బాగా నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాస్తవంగా చెరువుల పెంపకం, చేపలు, దీన్నే ఎక్కువ నమ్ముకున్న ముదిరాజులు ఇప్పుడు ఎక్కువ వ్యవసాయంలోకి వచ్చి ఈ ఆత్మహత్య అంటే వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే విధంగా సంక్షోభానికి ప్రధాన కారణం ఎక్కువ తెలంగాణలో రైతులు బాగా పెట్టుబడి పెడుతున్న ఒక ఏరియా ఏదంటే బోర్లు ఎక్కువ పెట్టుబడి అవుతూ ఉంది. ఉదాహరణకు 3 బోర్లు ఫెయిల్ అయ్యి సగటున 3 లేదా 4 బోర్లు వేస్తారు. 3 బోర్లు ఫెయిల్ అయినాయి అనుకుందాము. 3 × 30,000 దాదాపు 90,000, 1,00,000 రూపాయల వరకు అప్పు అవుతుంది. దానితోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా కెనాల్ అగ్రికల్చర్కు దీనికి చాలా తేడా ఏంటంటే విపరీతమైన రిపేరీలు. ఒక బోరు సంవత్సరంలో ఆ కారుకోసారి ఈ కారుకోసారి కనీసం 2 సార్లు అంటే 4 సార్లు వీళ్ళు రిపేరీ కాడికి పోవాల్సి వస్తుంది. అదే గవర్నమెంట్ ఏదన్నా లోకల్గా ఒకరికిద్దరికి ట్రైనింగ్ ఇచ్చి లోకల్ అనేగిన బోర్లు రిపేరీ చేసేవాళ్ళు ఈయన ఉంటే కొంతవరకు అంటే వాళ్ళు ఏ గజ్వేల్కో, సిద్దిపేటకో, కరీంనగర్కో టౌన్లో కనీసం 30-40 కిలోమీటర్ల దూరం పోవాలి. ఆ 2-3 రోజులు బోర్ పనిచేయదు. ఈ రకంగా చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం అంటే ఆల్రెడీ బోర్ల నియంత్రణ కూడా అవసరం. ఇప్పటికే చాలా బోర్లు ఎక్కువైపోయినాయి, భూగర్భ జలాలు చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. కనీసం వాల్టా చట్టం గట్టిగా అమలు చేసి నియంత్రణ చేయడం అన్న జరగాలి. లేదంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం దాదాపు 21,000 హెక్టార్లు ఉన్న 29,000 హెక్టార్లలో దాదాపు ఎక్కువ బోర్ల కిందనే 21,000 హెక్టార్లు పండుతుంది. కాబట్టి ఇప్పుడు నియంత్రణ కంటే కూడా ఉన్న దాంట్లో ఎట్లా చేయాలి, ఈ బోర్లది చాలా వాళ్ళకు వస్తున్న నష్టాలలో ప్రధానమైన నష్టం. తర్వాత ఏంటంటే ఇక
చాలామందికి పెద్ద ఖర్చులాగా అనిపించకపోవచ్చు, గవర్నమెంట్ దృష్టికి కూడా పెద్దగా కాకపోవచ్చు, కానీ ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళం అందరము అందరము సర్వే చేస్తే అడవి పందులు కోతుల నుంచి కూడా చాలా లాస్ అవుతున్నారు. వాస్తవంగా ఫీల్డ్లో ఉన్న వాస్తవం ఏంటంటే అడవి పందులు ఒక్కోసారి పంట నాశనం చేస్తున్నాయి, కోతులు నాశనం చేస్తున్నాయి. కానీ అదేమో పెద్ద సమస్య కిందికి రాదు, ఏదో కొన్ని గ్రామాలకు సంబంధించిన సమస్య అనిపిస్తుంది. కానీ అడవి కాకపోవచ్చు, చిన్న కొండ గుట్ట ఉన్నా కానీ దాని పక్కన కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. కాబట్టి దీని కింద దానిలో నియంత్రణకు కొంత చూడాలి. దీని కింద నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం వెంటనే సహాయం అందించేటట్లు కూడా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలకు రావాల్సినది, వాళ్ళ కుటుంబాలంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, మొత్తం 36,000 ఆత్మహత్యలలో 24,000 తెలంగాణకే వచ్చాయి పంపకం, అటు 12,000 అయ్యాయి. ఈ 24,000 మందిలో గవర్నమెంట్ ఒక జీవో పెట్టింది, 421 జీవో అని. అంటే దాని ప్రకారం ఏంటంటే ఆత్మహత్య చేసుకున్న రైతుకు కనీసం నిజంగా అది నిర్ధారణ అయితే 1,50,000 రూపాయలు ఇవ్వాలి. 50,000 అప్పుల కోసం 1,00,000 రూపాయలు ఆ కుటుంబం కోసం. కానీ ఇంతవరకు ఆత్మహత్య చేసుకున్న 24,000 మందిలో ఎక్స్గ్రేషియా వచ్చింది 3,500 మందికి మాత్రమే. అంటే ఇంకా దాదాపు 20,500 మందికి ఎక్స్గ్రేషియా రాలే. మరి వాస్తవంగా ఈ ఉద్యోగ జేఏసీ కొంచెం సీరియస్గా అనుకోయింటే, నిజంగా ఎంఆర్ఓ లేగినా ఆర్డీఓ లేగినా సీరియస్గా అనుకోయింటే మన తెలంగాణ రైతులే కదా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు మనోళ్ళే కదా అని ఉంటే ఎక్స్గ్రేషియా పరిస్థితి ఇంత ఘోరంగా ఉండదు. 24,000 మందిలో కనీసం 4,000 మందికి కూడా అందలేదు. అది ఉరిపెట్టుకున్న వాళ్ళు, పురుగు మంది అయిన వాళ్ళకు కూడా అందలేదు. అంటే ఆ పిల్లల చదువు గురించి అయితే అస్సలు సీరియస్గా తీసుకోలే. జీవోలోనే పెట్టినారు ఆత్మహత్య చేసుకున్న పిల్లల గురించి ప్రభుత్వమే పట్టించుకోవాలని. కనీసం 3,500 మందికి డబ్బులన్నీ వచ్చాయి, కానీ కనీసం ఒక్క పిల్లోళ్ళ గురించి కానీ గవర్నమెంట్ ఎక్కడ సీరియస్గా తీసుకోలే. కుటుంబాలు ఏమడుగుతున్నాయి, కనీసం మాకు 35 కిలోల కార్డు ఇవ్వమంటున్నాయి. 35 కిలోల కార్డు అంతా పైరవీలు చేసుకున్న వాళ్ళకి వచ్చినాయి, కానీ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 35 కిలోల కార్డు ఎక్కడ అందలే. కనీసం పిల్లల కన్నా మేము సమయానికి ఇంత ఫుడ్ పెట్టుకుంటాము, కనీసం వాళ్ళని బడికి పంపుతాము అనే ఉద్దేశంతో అది కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకు అందియడంలే. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా వరంగల్, ఖమ్మం జిల్లాల గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటుండేది కౌలు రైతులు అనుకున్నాము. కౌలు రైతుల్లో కూడా బాగా కౌలు గత 4-5 సంవత్సరాల నుంచి భూమి అలాగే ఉంటుంది, జనం పెరిగిపోతుంటాం కాబట్టి కౌలు విపరీతంగా పెరిగింది. ఖమ్మంలో అయితే 15 బస్తాల వడ్లు 1 ఎకరాకు, అవి ఒక్కోసారి పండుతుంది, ఒక్కొక్కసారి పండడం లేదు, అయినప్పటికీ 15 బస్తాల వడ్లు. అదే వరంగల్ జిల్లాలో జనగామలో ఒక పరిస్థితి వేరే ఉంది, పరకాలలో పరిస్థితి వేరే ఉంది. జనగామలో కాస్త కౌలు రేట్లు తక్కువ, పరకాలలో ఏరియాలో అయితే ములుగు పరకాలైతే మిర్చికి దానిలకు ఎక్కువ తీసుకుంటూ 10,000 రూపాయల దాకా కౌలు పోయింది. కౌలు చాలా నియంత్రణ కూడా జరగాలి. కౌలుకు లేకపోతే కాంపిటీషన్ టైప్లో అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి వేరే స్కిల్ కష్టమవుతుంది. ఖచ్చితంగా 1 ఎకరా గవర్నమెంట్ ఇచ్చిన భూమి కావచ్చు, పెద్దలు సంపాదించింది కావచ్చు, 1 ఎకరా ఉంటే ఖచ్చితంగా మిగతాది కౌలుకు తీసుకోవాల్సిన పరిస్థితే ఉంది. నిజం చెప్పాలంటే నిన్న చాలామంది అక్కోళ్ళు చెప్పింది ఏంటంటే ఈ రుణమాఫీల ఎక్కువ మందికి వర్తించేదికి టౌన్లలోకి వెళ్ళిపోయిన వాళ్ళకే, మాకు భూమి కౌలుకేసి వాళ్ళు టౌన్కి పోయింటారు చూడు, వాళ్ళకే ఎక్కువ ఇది వర్తిస్తుంది, వాళ్ళే రెగ్యులర్గా సంవత్సరం వచ్చి కట్టుకొని పోతారు. ఖచ్చితంగా 7 సంవత్సరం నుంచే తీసుకున్న రుణాలు కానీ వర్తించేపాటైతే ఎక్కువ టౌన్లు ఈడ వ్యవసాయాన్ని నమ్మకకుండా పిల్లలతో సిటీలో సెటిల్ అయిన వాళ్ళకు, కొంచెం టౌన్లలో సెటిల్ అయిన వాళ్ళకే ఇది ఎక్కువ వర్తిస్తుందని చెప్పినారు. ఇంకేంటంటే ఇంకోటి దానికి తోడు ఇంకా మనం అంటే నేను కేవలం సూసైడ్స్ విషయంలో ఎక్కువ కొంత తిరుగుతూ ఉంటాను కాబట్టి ఈ పంటలు కొంచెం విపరీతంగా పత్తి పెట్టిన రైతులే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు. మీ పేపర్లో కూడా చూస్తే పత్తి రైతు ఆత్మహత్యనే వస్తూ ఉంటుంది ఇంకా జనరల్గా. కాబట్టి ఈ రైతులకు కనీసం ఈ భూమికి ఈ పంట వేయండి,
ఇది ఈ భూమికి ఇది సూట్ అవుతుందని చెప్పే విస్తరణాధికారులు చాలా తక్కువైపోయినారు. ఏ గ్రామంలో అయినా వాళ్ళు మనం అనుకున్నట్లు డీలర్ నన్ను అడుగుతారు, పక్క వాళ్ళని నన్ను అడుగుతారు, కానీ సాయిల్ శాంపిల్స్ తీసుకుపోతారు. చాలాసార్లు మీరు భూసార పరీక్ష చేయించుకున్నారా అంటే చాలామందిని ఇచ్చినాం, కానీ ఒకసారి వీసేపులో తీసుకుపోయినారు, కానీ అది మళ్ళా తెచ్చియడం జరగదు. దాంట్లో ఏ పంట వేస్తే బెస్టు, అసలు ఏది ఎంతుంది, నత్రజని ఎంత, బాస్, ఈ టైప్ ఆఫ్ వాళ్ళకి మళ్ళీ వివరణ కానీ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరగదు. అవి కూడా చాలా తక్కువ సందర్భాల్లో 1-2 గ్రామాలు కొంతమందికి ఏదో చెప్పారట నెట్లో పెట్టాము అని, ఎవరు చూసుకుంటారు? కాబట్టి ఇది చాలా కష్టమైపోతుంది. ఈ కనీసం విస్తరణ కొంత అయితేనన్నా ఇది ఆగొచ్చు. ఇంకోటి మనకు కనిపించేది ఏంటంటే పంటల వైవిధ్యం ఉన్న కాడ, అంటే మోనోక్రాప్ కాకుండా కొంచెం పంటల్లో తేడా ఉన్న కాడ, కొంచెం ఇంటి సంబంధించిన కొంచెం కందులో కొంచెం జొన్నలో వేసుకున్న కాడ ఆత్మహత్యలు లేవు. ఎందుకంటే ఇదే మెదక్లో ఇన్ని ఆత్మహత్యలు జరిగినాయి, కానీ జహీరాబాద్ ప్రాంతంలో బాగా తక్కువ జరిగినాయి. కారణం ఏంటంటే ఇంకా వాళ్ళు కొంత జొన్నల వైపు కొర్రల వైపు ఉండడం. అదే నారాయణఖేడ్లో కాస్త తక్కువ జరిగినాయి. ఇక ఉత్తరాంధ్ర కూడా తెలంగాణతో దాదాపు సమానంగా ఉన్న వాతావరణ పరిస్థితే, వాళ్ళకి జీవనది ఏం లేదు. విజయనగరం జిల్లాలో ఇంతవరకు ఈ 18 ఏళ్ల కాలంలో కేవలం 2 ఆత్మహత్యలు జరిగాయి. మళ్ళీ అదే వరంగల్ జిల్లాలో 4000 ఆత్మహత్యలు జరిగాయి. అంటే కొంచెం డైవర్సిటీ, కొంచెం పంటల డైవర్సిటీ, ఒకే క్రాప్ వైపు పోలే. అక్కడ కొంత మానవ హక్కుల వేదిక కొంత స్టడీ చేసింది, చిన్న స్టడీ. కేవలం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఇంకా పంటల వైవిధ్యం ఉన్నది, ఒకే పంట వైపు పోలే, ఇంత కొర్రలు ఇంత పెసర్లు ఏది వాళ్ళు అదింత ఇదింత వేసుకుంటున్నారు అని చెప్పారు. కాబట్టి కొంచెం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఏదన్నా కొంచెం లోకల్ పంటలు కొర్రలు జొన్నలు ఇవంతా ఎక్కువ వేసేటట్లు చూసి, అది మనం అంగన్వాడీ పిల్లలకు లింక్ చేసి, మన మిడ్ డే మీల్స్కి లింక్ చేసి, మన పీడిఎస్లో కూడా ఇన్ని కొర్రలో జొన్నలో ఇచ్చేటట్లు లింక్ చేస్తే కొంత ఆత్మహత్యలు సంక్షోభం నుంచి ఆత్మహత్యల నుంచి బయటపడవచ్చు అనేది ఒకటి. ఇంకేందంటే 1-2-3 నిమిషాల్లో వ్యవసాయంతో పాటు వేరే దాంట్లకు కూడా ఎక్కువ అప్ అవుతుంది. ఉదాహరణకు ఎక్కువ శాంపిల్స్ స్టడీ చేసింది సెర్పు వాళ్ళే, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని మీకు అలా తెలుసు కదా. వాళ్ళే దాదాపు 5000 మందిని పూర్తి డీటెయిల్డ్గా స్టడీ చేశారు, రైతు ఆత్మహత్య కుటుంబాలను ముఖ్యంగా. దాంట్లో తెలిసింది ఏంటంటే వ్యవసాయానికి ఎంత ఖర్చు అవుతుందో వేరే ఇతరత్రకు కూడా రైతుకు అంత ఖర్చు అవుతుంది. ఇల్లుంది, సపోజ్ ఇందిరమ్మ ఇండ్లతో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ ఇచ్చే కొంత డబ్బు అది కూడా బిల్లులు సరిగా శాంక్షన్ కాకపోవడం, వీటన్నిటి కారణంగా సగటు రైతు ఒక ఇంటి మీద 75,000 రుణం. అలాగే ఎడ్యుకేషన్, ఈ పిల్లలకు కూడా కేవలం ఏదో అన్ని కాలేజీల్లో స్కూల్లో ఫ్రీ విద్య అంటారు, కానీ తర్వాత ఉండే ఖర్చులు అన్నిట్లకు ఉంటాయి. బస్ పాస్ ఉంటుంది, బుక్స్ ఉంటుంది, ల్యాబ్ ఫీజు ఉంటుంది, స్కూల్ ఫీజు ఉంటుంది. ఇవెల్లా కూడా రైతులు ఇంటరు డిగ్రీ 10th దాటిన నుంచి విపరీతమైన ఖర్చు. 10th వరకే కొంత సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ బాగా ఉన్నాయి, అది దాటిందంటే విపరీతమైన ఖర్చు. కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ అయిపోయిన వాళ్ళ గురించి స్టడీ చేశారు. ఒక పిల్లోడి మీద కానీ ఒక అమ్మాయి మీద కానీ డిగ్రీ తర్వాత అంటే బీఈడి కానీ ఎంఎస్సి ఇటువంటి 52,000 దాకా వీళ్ళకి ఖర్చు అవుతుంది. అదేవిధంగా వైద్యము తర్వాత ఇంక మన పిహెచ్సిలు చాలా దెబ్బతిన్నాయి. ఎంత చిన్న అనారోగ్యమైనా కానీ మనం సిటీలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వైద్యం మీద ఒక్కొక్క కుటుంబము, అంటే వైద్యం మీన్స్ కొంచెం ఎక్కువ జబ్బులు వచ్చిన కుటుంబాలనే స్టడీ చేశారు. దాదాపు 46,000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు. కాబట్టి ఇవెల్లా లింక్ అయ్యే ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా కొంచెం ఆలోచన చేసి వీటన్నిటికి కూడా పరిష్కారం చూపిస్తేనే వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం చూపించినట్లని మనకు ఫీల్డ్ స్టడీలో అవుతుంది. ఇంకా మేజర్ సమస్య ఎక్కడ ఎదుర్కొంటున్నాడంటే కౌలు రైతేమో కౌలుకు తీసుకుంటాడు భూమి, కానీ ఒకే ఒక్క ఎక్కడ అది నమోదు కాదు. ఈ మధ్య వచ్చిన ఈ లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి దీనికంటే ముందు మనం ఒక సంవత్సరం ముందుకు పోతే చాలా కష్టమయ్యేది. ఇంత కౌలు రైతులేమో పెరిగిపోతున్నారు, కానీ ఏదన్నా
దురదృష్టవశాత్తు వ్యవసాయ సంక్షోభం వల్ల ఆత్మహత్య చేసుకుంటేనేమో ఎక్స్గ్రేషియా రాదు. ఎందుకు? కౌలునామా రాసుకోం కాబట్టి మామూలు రైతు కంటే మరీ కష్టం ఉండేది ఎవరికి? కౌలు రైతుకు. కానీ కౌలు రైతుకు ఎక్స్గ్రేషియా వచ్చే విషయంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. తర్వాత ఏంటంటే ఒకటి ఆరు రికార్డ్స్ మెయింటైన్ చేస్తే కొంతవరకు సమస్యను అధిగమించవచ్చు. కనీసం సాగు బుక్కు ఏ సర్వే నెంబర్లో ఎవరు సాగు చేస్తున్నారు అనేది ఒక్కటి మెయింటైన్ అయితే కూడా చాలామంది కొంత బయటపడతారు. ఎందుకంటే రుణాలు ఇచ్చేటప్పుడు కూడా సాగు చేసే వాళ్ళకు రుణాలు ఇస్తే అది ఎంతో మేలు. ఇప్పుడు చూడు, ఓనర్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది చాలామంది. నిన్న మొన్న మెదక్ జిల్లాలో ఆ ముచ్చట కూడా అగ్రిమెంట్లనే రాసుకునేంత వరకు వచ్చింది పరిస్థితి. ఏదన్నా పంట నష్టం వస్తే నాకు ఇవ్వాలి అన్నంత వరకు. అంటే కాబట్టి సాగులో ఎవరున్నారు అనేది మినిమం ఆ బుక్ మెయింటైన్ చేస్తే సాగుదారులకే లోన్ ఇస్తే ఈ ఇబ్బంది ఉండదు. పంట నష్టం వచ్చినా ఏమొచ్చినా అదొకటి ఉండొచ్చు. ఇంకా అన్నిటికంటే బాగా ఇబ్బంది ఏంటంటే ఇన్సూరెన్సు. మహబూబ్ నగర్ జిల్లాలో మాకు అనిపించింది ఏంటంటే ఇన్సూరెన్స్ రావడం ఎంత కష్టంగా ఉందంటే బ్యాంక్కి రుణం ఇచ్చిన ప్రతిసారి ప్రీమియం పట్టుకుంటుంది ఇన్సూరెన్స్ కోసం. కానీ 6 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నష్టపరిహారం రాలే. వాళ్ళు పెట్టిన నిబంధనలు అంత ఇబ్బంది ఉండయి. వాళ్ళు తీసుకున్న డెమో ప్లాట్లలో వచ్చే పంటను సరాసరి చేయడము ఇవెల్లా చేసిన వాళ్ళు ఏమన్నారంటే, అన్న అసలు వాస్తవానికి అది మంచిది కాదు, కానీ వాళ్ళ బాధ అట్లా చెప్పారు. ఏమన్నారంటే, అన్న ఊకే ఈ ప్రీమియం పట్టుకోకుండా మా డబ్బులు మాకిస్తే సరే ఏదో వచ్చిన, ఎందుకంటే 6 సార్లు 7 సార్లు ప్రీమియం కట్టినారు కానీ ఒక్కసారి కూడా పంట నష్టం రాలే. కాబట్టి అంత ఇబ్బంది అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ నిబంధనలు కొంచెం సరళీకరణ చేసి ఎక్కువ మందికి అది గవర్నమెంట్ తీసుకుంటే మేలు. ఎందుకంటే బీమా కంపెనీ ఎంతసేపు ఉన్నా ఎవరికి ఎత్తేద్దామనే మ్యాక్సిమం చూస్తారు కదా లాభాల కోసం వాళ్ళు. కాబట్టి అది గవర్నమెంటు వైపు నుంచి తీసుకుంటే మరి మంచిది అనేది ఒక ఉద్దేశము. ఇంకా అంత దాదాపు ఇప్పుడు వచ్చే తెలంగాణలో కూడా ఎక్కువ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు మాత్రం చాలా నమ్మకం పెట్టుకున్నాయి. ఎందుకంటే గతంలో జేఏసీ నాయకులు కానీ తర్వాత ఉద్యమ నాయకులు కానీ అందరూ చెప్పారు, తెలంగాణ వచ్చిన మరుక్షణమే వేరే ఇతరుల పాలనలో ఉండి చాలా ఇబ్బంది పడి సంక్షోభం ఏర్పడి మీరు ఆత్మహత్యలు చేసుకున్నారు, మీ భర్తలు కోల్పోవడానికి కారణం ఇతర పాలన అని చెప్పారు. కాబట్టి చాలామంది ఆశ పెట్టుకున్నారు, తెలంగాణ వచ్చిన మరుక్షణమే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు కనీసం కొంతనన్న పరిహారం అంది. కనీసం వాళ్ళు ఎక్కువ ఏం కోరుకుంటలేరు, కనీసం మా భోజనానికి మా పిల్లల చదువుకు ఇది నడిస్తే చాలనుకున్నారు. కాబట్టి మళ్ళీ కోరుకునేది ఏంటంటే వ్యవసాయ సంక్షోభం భవిష్యత్తులో ఉండొద్దు. ఆల్రెడీ సంక్షోభానికి బలైపోయిన వాళ్ళు వీళ్ళల్లా ఈ 24,000 మంది గత 16-17 ఏళ్ల నుంచి జరుగుతున్న సంక్షోభానికి బలైపోయినారు. కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కొక్కరు కనీసం 20-30 సార్లు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరిగిన వాళ్ళే. కాబట్టి మళ్ళీ తిప్పుకోకుండా కనీసం వచ్చిన తెలంగాణలో ముఖ్యంగా దీనికి రెవెన్యూ మంత్రి తర్వాత వ్యవసాయ మంత్రి ప్రధాన పాత్ర. ఈ 421 జీవో అనే జీవోలో కొంచెం మార్పులు చేస్తే మిగతా 20,500 మందికి కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఒకటి ప్రామాణికం ఉంది, ఎవరు ఆత్మహత్య చేసుకున్నారని అనే దానికి మొత్తానికి దేశం మొత్తం మీద అదే, మనకు అదే. DCRB డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఉంటుంది. అంటే ఆత్మహత్య చేసుకున్న ప్రతి మనిషి FIR నమోదవుతుంది. FIR నమోదైన ప్రతిదీ డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో లెక్క ఉంటుంది. కాబట్టి మన 24,000 మంది లెక్కలో మనకాన్నే 12-13,000 లిస్ట్ ఉన్నది. కాబట్టి మిగతా వాళ్ళని కూడా మళ్ళీ DCRBని అడగాలి. గవర్నమెంట్ అనుకుంటే ఎంబడే ఇస్తుంది, ఎవరెవరు ఏం కథ వాళ్ళ డీటెయిల్స్ అల్లి ఇవ్వండి అని. ఈ ఒక్కటి FIR ఆధారంగా ఈ కుటుంబాలకల్లా ఎక్స్గ్రేషియా ఇస్తే ఒక్కసారిగా కనీసం ఈ కుటుంబాలన్నీ మళ్ళీ కొంత ఆహారానికి ఆహార భద్రతకు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఆ రకంగానన్నా భవిష్యత్తులో సంక్షోభం రాకుండా పెద్దలు కూడా కొన్ని సూచనలు చేస్తారు. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. కొండలరెడ్డి గారు వారు అధ్యయనం చేసిన విషయాలు మరియు వారు ఉద్యమంలో భాగంగా కూడా ముందుకు పోతున్న విషయాలన్నీ కూడా మనతో పాలుపంచుకున్నారు. సమస్యలకు పరిష్కారం కూడా ఎలా ఉండాలనేది కూడా కొన్ని సూచించడం జరిగింది.
ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నాడు. జాక్ అనే ఉద్యమ సంఘాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా రేపు భవిష్యత్ తెలంగాణలో ఎటువంటి రైతు వెంట ఎట్లా నిలబడబోతున్నామని చెప్పినారనే విషయం కూడా వారు చెప్పినారు. ఆ బాధ్యత ఉంటుంది. కానీ జాక్ చేసిన ప్రామిస్లు మరి ప్రభుత్వం నిలబెడుతుందా అనేది సమస్య. ఇప్పుడు జాక్ ఎక్కడుందనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఆర్గనైజేషన్. జాకులో అన్ని సంఘాలు కూడా ముందుకుండి ఉద్యమంలో ముందుకుండి ఎన్నో ప్రామిసెస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ ప్రామిసెస్ అన్నీ కూడా ఏర్పడ్డ ప్రభుత్వం తన ప్రామిస్గా భావించి ఏ జాగ్తోనైతే రాజకీయ పార్టీ కలిసి పనిచేసిందో భుజం కలిపి మరి ఆ రాజకీయ పార్టీ ఏవైతే మాట ఇచ్చినారో ప్రజలకు అది ఎంతవరకు నిలబెట్టుకుంటుందని నిలబెట్టుకునే రీతిగా ఈ ఉద్యమ సంఘాలు కూడా పనిచేసే బాధ్యత ఉంటుందని ఈ క్రాప్ ప్యాటర్న్ చేంజ్ విషయం కూడా కొండలరెడ్డి గారు సూచించారు. ముఖ్యంగా తెలంగాణలో ఏ పంటలైతే మనకు పరిచయం లేని పంటలు, పత్తి అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ చేంజ్ ఆఫ్ క్రాప్స్ అంటే ఇక్కడ తెలియని పరిచయం లేని పంటలు మనం సాగుకు వస్తున్నాయి అనేది ఈ యొక్క సీడ్ కంపెనీలు ఈ యొక్క కమర్షియల్ ఆర్గనైజేషన్స్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ లబ్ధి కోసము వాడుకుంటున్నాయి. కాబట్టి దాన్ని మన నిష్ణాతులు అడ్వైజ్ చేసి ఏ ప్రాంతంలో ఎటువంటి పంటలు ట్రెడిషనల్ పంటలు ఏమున్నాయి వాటిని ఏ రకంగా మనం కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేసే రీతిగా ఉండాలనే విషయం ఈ అధ్యయనం ద్వారా మనకు తెలిసిన విషయాలు భవిష్యత్తులో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు ఇవాళ వచ్చిన వక్తలలో మొదలుగా అల్దాస్ జానయ్య గారు, ప్రొఫెసర్ జానయ్య గారు అగ్రికల్చర్ ఎకనామిస్ట్. ఆయన ఎన్నో విషయాల్లో అధ్యయనాలు చేసి ఈ ప్రాంతం యొక్క వ్యవసాయ సమస్యల పరిష్కార మార్గం కూడా తను చాలా సూచించినారు. భవిష్యత్తు ఈ ప్రాంతం తెలంగాణ వ్యవసాయ రంగానికి ఎటువంటి మన స్టెప్స్ తీసుకోవాలనే విషయం కూడా వారు సూచిస్తున్న క్రమంలో ఇవాళ వారిని ఈ టాపిక్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. టిఆర్సి అధ్యక్షులు వేద్ కుమార్ గారు, మా మిత్రులు కిరణ్, కొండలరెడ్డి గారు, రవి, ఇతర సభ్యులు అందరికీ నమస్కారం. మొట్టమొదటగా ఈ చర్చ వేదిక సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని, చాలా అతి ముఖ్యమైన విషయాన్ని పాలకులు కానీ, ప్రధాన రాజకీయ నాయకులు కానీ, అధికారంలో ఉన్నవారు కానీ, లేదంటే ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ గుర్తించాల్సినది ఒక ప్రాథమికమైన విషయం ఒకటి ఉన్నది. ఏమిటంటే భారత ఆర్థిక వ్యవస్థను అన్ని వేళలా కాపాడుతూ కష్టకాలంలో కూడా ఆపద్బాంధవుడుగా ఉన్నది ఎవరంటే కేవలం ఒక అన్నదాత మాత్రమే. ఈ విషయం చాలామందికి, అంటే ఈ వ్యవసాయానికి, ఈ ఆర్థిక వ్యవస్థకు ఉన్న చాలా కీలకమైన సంబంధం క్షుణ్ణంగా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు చాలా కీలకమైన విధానాలు చేస్తుంటారు. ఢిల్లీలో కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని, మరొక బాంబేలో కూర్చొని. మనందరికీ తెలుసు, చాలామందికి 5-6 సంవత్సరాల క్రితం 2008లో ప్రపంచంలోనే ఒక ఆర్థికమైన సంక్షోభం వచ్చింది. ప్రపంచంలోనే సోకాల్డ్ సూపర్ పవర్ అమెరికా లాంటి దేశాలు, యూరోప్లో ఉన్న సుమారు 37 దేశాలలో 25 దేశాలు ఆర్థిక వ్యవస్థ సుమారుగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. అతలాకుతలం అయిపోయినాయి. వాళ్ళ కరెన్సీ వాల్యూ తగ్గిపోవటం, రకరకాలుగా చెప్పాలంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. మనకు తుఫాన్ వచ్చినప్పుడు ఎలా అయితే మనం అతలాకుతలం అయిపోతామో అలాంటి ఒక ఆర్థికపరమైన తుఫాన్లో చిక్కపోయి కొట్టుమిట్టాడిన సంగతి మనందరికీ తెలుసు. ఆ సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థ అంటే 100% మనం ఎఫెక్ట్ కాలేదని అనలే, కానీ చాలా చాలా తక్కువ ఎఫెక్ట్ అయింది. ఎక్కడ మీకు ఇబ్బంది, ఎక్కడ ఏ సామాన్యుడు కూడా ఇబ్బంది కలగలేదు. భారతదేశం ఒకటి, చైనా ఒకటి, బ్రెజిల్ ఒకటి,
సరే ఇతర చిన్న చిన్న దేశాలు కూడా ఉన్నాయి ఈ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి పెద్దగా ముప్పు నుంచి బయటపడ్డ దేశాలు. దీనికి కారణం ఏమిటంటే అన్నదాత. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడింది అన్నదాత. ఈ కాపాడుతూ వస్తున్న ఆర్థిక వ్యవస్థ కాపాడటం అంటే భారత స్వతంత్రాన్ని కాపాడుకున్నట్టు, మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకున్నట్టు. ఇంత కీలకమైన ఈ రైతాంగాన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మనంతట మనం ప్రశ్నించుకుంటే మనకు ఒకవైపు బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసేది కూడా రైతులు ఎక్కువ. యాక్చువల్ ఎడ్యుకేటర్స్ మీరు చూస్తే తెలుసు మనకు హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉన్నది, సౌత్ ఢిల్లీలో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉన్నది, చండీగఢ్లో ఎంత ఉన్నది, అదేవిధంగా మెదక్లో ఎంత ఉన్నది, నల్గొండలో ఎంత ఉన్నది. అంటే రైతాంగం గ్రామాలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే రైతులు కూడా ప్రజాస్వామ్యంలో చాలా కీలక పాత్ర. మరి అలాంటి రైతాంగానికి మనం ఏం చేస్తున్నాం? స్వయంగా శరద్ పవార్ గారే, కేంద్ర వ్యవసాయ మంత్రి గారు పార్లమెంట్లో ప్రకటన చేశారు. 2,80,000 మంది రైతులు 1998 నుంచి 2011-12 సుమారు 13 సంవత్సరాల వ్యవధిలో 2,80,000 మంది రైతులు ఈ భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా దేశ పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటన. అందులో భాగంగా 35,000 మంది పాత ఆంధ్రప్రదేశ్లో, సుమారుగా 25-24,000 మంది ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఎక్కడ లోపం ఉన్నది? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు సేవారంగం అవసరమే, సేవారంగానికి వ్యతిరేకం కాదు, కానీ ఉత్పత్తి రంగం చాలా అవసరం దేశ ఆర్థిక రంగానికి కానీ దేశ పటిష్టకు కానీ. మనం చైనా నుంచి నేర్చుకోవాల్సింది అదే. పెద్ద అక్కడేదో మిరాక్లస్ జరుగుతలేదు, వెరీ సింపుల్. కాకపోతే అపోజిషన్ ఉండదు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాలు అనుకున్నది చేయగలుగుతారు. ఇక్కడ అపోజిషన్ అంటే ఎంత మంచి పని చేసినా దాన్ని వ్యతిరేకించడమే ఒకే లక్ష్యం అన్నట్టు అపోజిషన్ అంటే భారతదేశంలో. చాలా దురదృష్టకరమైన విషయం ఇది. సో ఉత్పత్తి రంగం అంటే రెండు, ఒకటి వ్యవసాయము, మరొకటి పరిశ్రమలు. ఈ రెండు కళ్ళు భారత వ్యవసాయ ఆర్థిక రంగానికి. ఒకప్పుడు ఈ రెండు రంగాలు 40-45% దేశ స్థూల ఉత్పత్తిలో ఉండేది. ఇప్పుడు వ్యవసాయ రంగం 12-13% పడిపోయింది. దురదృష్టవశాత్తు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీ కూడా చాలా పడిపోయింది. ఫస్ట్ టైం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అది మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇంక్లూడింగ్ పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెక్కల ప్రకారం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రప్రదేశ్లో మైనస్లోకి వెళ్ళిపోయింది. ఈ రెండు రంగాలు, ఉత్పత్తి రంగాలు కనుక పడిపోతే ఉపాధి ఉండదు. ఉపాధి వచ్చేది ఉత్పత్తి రంగంలో. సేవా రంగంలో వచ్చేది అంత వలటైల్ టైప్, అంటే ఎప్పుడైనా అది జస్ట్ లైక్ హైబ్రిడ్ లాగా, అంటే వాపు బల్బు అనే అంటాం కదా. సో వ్యవసాయము ఉత్పత్తి రంగాలు అనేది ఒక స్ట్రాంగ్ వాపు కాదు, రియల్ బల్బ్ అంటే స్ట్రెంగ్త్. సేవారంగం అనేది వాపు లాంటిది, అది ఎప్పుడు పడిపోతుందో మనకు తెలియదు. అది అలాగని సేవారంగానికి ఉండకూడదని కాదు ఉద్దేశం. అంటే అలా ఆ సిచ్యువేషన్ ఆర్థిక వ్యవస్థకు అన్నీ అవసరమే. ఉత్పత్తి రంగం అన్నీ నెగ్లెక్ట్ చేసిన ఏ దేశాలు కూడా వాటి ఆర్థిక రంగం చాలా కష్టాల్లో ఉన్నదని మనకు తెలుసు, ఇంక్లూడింగ్ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉన్నంత రిస్క్ ఎకానమీ ప్రపంచంలో ఏ దేశం లేదు. చాలామంది తెలియదు అది. చాలామంది అక్కడ పోయినాక తెలుస్తుంది, అరే ఎందుకు వచ్చామా ఈ దేశానికని. సరే పోయి రాలేకపోతారు, కొందరు పోయిన వాళ్ళు మంచి స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువ శాతము ఆర్థిక రిస్క్ తెలిసిన వాళ్ళు జనరల్గా అటువైపు చూడరు. ప్రతి ఒక్కరు భారతదేశం వైపు ఎందుకు చూస్తారంటే మనది పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే వ్యవసాయ రంగం చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడ వ్యవసాయ రంగం చాలా గట్టిగా